హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. సల్ఫర్ డయాక్సైడ్ ఇది ప్రధానంగా శిలాజ ఇంధనాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. సల్ఫర్ ముడి ఖనిజాన్ని కరిగించడం ఇంకొక ముఖ్యమైన మూలం. లోహాల ప్రగలనం, ఇతర పారిశ్రామిక ప్రక్రియలు కూడా సల్ఫర్ డయాక్సైడ్ యొక్క కాలుష్యానికి తోడ్పడతాయి. సల్ఫర్ డయాక్సైడ్, నత్రజని ఆక్సైడ్లు ఆమ్ల వర్షాలకి ప్రధాన కారణాలు. దీనివల్ల మృత్తికలు, సరస్సులు, కాలువలన్నీ ఆమ్లయుతంగా మారుతాయి. అంతేకాకుండా భవనాలు, చారిత్రక కట్టడాలు కూడా తొందరగా శిథిలమైపోతాయి. ఉబ్బసం వ్యాధికి గురైన పిల్లల్లో, పెద్దల్లో సల్ఫర్ డయాక్సైడ్ అధిక సాంద్రత వలన శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ రోజులు సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యానికి గురి కావడం వల్ల శ్వాస వ్యాధులు, ఊపిరితిత్తుల రోగనిరోధకతలో మార్పులు, హృదయానికి ఏదైనా సమస్యలు ఉంటే అవి ఎక్కువ కావడం జరుగుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యాన్ని నియంత్రించడానికి బయటికి వచ్చే ఉద్గారాలను స్క్రబ్బర్ల ద్వారా వడపోయాలి. ఉద్గారక వాయువుల్లో వచ్చే మలినాలను శుద్ధిపరిచే పరికరాన్నే స్క్రబ్బర్లు అంటారు. స్క్రబ్బర్ని మనం పట్టణంలో చూడవచ్చు.